ప్రతి ఒక్కరు కూడా మనిషి అంటేనే అందరూ కూడా ఒకానొక స్థితిలో వారు లోకములో ఉన్నవారే. లోకములో నుంచే రక్షణ వచ్చినవారు కదా! అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ 8, 9 వచనాల్లో పూర్వమందు మనందరం కూడా చీకటి వారం కదా! అంధకారంలో ఉన్నాము. కానీ ఇప్పుడు వెలుగు సంబంధులు అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు మనల్నందరినీ కూడా తన రక్షణని మనకిచ్చి ఆయన యొక్క రక్తంతో మనల్ని అందరినీ కూడా కడిగి మనలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మళ్ళా మనం లోకంలోకి వెళితే ఏం ప్రయోజనం? అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తెలియజేస్తారు ఒక మాట. చదువుతారా? త్వరగా తీయాలా మీరు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి దేవుడు క్రీస్తు మనకి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కదండి, దేవుడు మనం బందీలుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఎందుకంటే పాపానికి మనం అమ్మవేయబడిన వారము కదా. సాతాను మనలను కొనేశాడు కనుక మనందరం కూడా బానిసలుగా ఉంటున్న వారిని దేవుడు మనల్ని విడిపించి మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తే మరలా మనం దాస్యపు కాడి కింద చిక్కుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే లోకస్తులలో గెంతుకొని అలాగా అల్లరిచిల్లరగా ఉంటున్నారో ఒకప్పుడు మీ యొక్క పరిస్థితి అదే కదా. కానీ ఈరోజు దానికి మీకు ఎంతో వ్యత్యాసాన్ని దేవుడు కలుగజేశాడు. దాన్ని బట్టి మీరు దేవునికి ఎల్లవేళలు కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. అయితే మళ్ళా అలాంటి యొక్క పరిస్థితులకు వెళ్ళిపోతే అది కష్టం కనుక ఆలోచించండి. అందుకనే ఇక్కడ లోకంలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితిలే ఉంటారు. కానీ తిరిగి మరలా రాగలిగితే ఎంతటి ఆశీర్వాదమో దానికి నిదర్శనం మీరే కదా. ఒకప్పుడు మీరు కూడా అలా ఉన్నారు, కానీ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఈ యొక్క పరిస్థితి దేవుడు కలుగజేశాడు. అందుకనే ఒక ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మోషే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 8వ వచనం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పన్నులన్నిటి విషయంలోనూ. చాలమ్మా, మీరు మరలా తిరిగి రాగలిగితే, తిరిగి వచ్చి ఆయన చెప్పిన ఒక మాటలను కానీ మీరు గైకొంటే వింటే మీకు ఎంతటి ఆశీర్వాదము. కనుక తప్పు సహజంగా అందరూ, ఎందుకంటే హ్యూమన్ అంటేనే, ఒక మనిషి అంటేనే ఒక తప్పు, ఒక పాపము అంతే. ఎందుకంటే రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటారు, అంత గొప్ప సేవ చేసిన వ్యక్తి ఏమంటారంటే నాలో పాప నియమం ఉందట. అంతటి యొక్క గొప్ప దైవ సేవకుడిగా ఉంటూ గొప్ప పరిచర్య చేసిన వ్యక్తే ఆయన చివరి వరకు కూడా తన్ను తాను కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్ కదా. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అలాగనే మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ మీరు ఆలోచించవలసింది ఏంటంటే యూ హ్యావ్ టు రియలైజ్ కదా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఒక దశలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు మరలా మీరు తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక ఈ దినం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం విడిపించబడిన స్థితిలోనే ఉన్నామా, లేకపోతే మరలా మనము దాస్యపు కాడి కింద చిక్కుకున్నామా అనేది, మరలా మనం వెనక్కి వెళ్ళగలుగుతున్నామా, వెళ్ళామా, లేదా అక్కడే ఉన్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తేటగా మనం పరిశీలన చేస్తే అలా తప్పిపోయిన వారు మరలా తిరిగి వచ్చినప్పుడు వారు ఎంత శ్రేష్ఠులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడో కొన్ని యొక్క ఆధారాలతో మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఎందుకంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే అందరికీ తెలిసినాక ఉపమానం రీతిలో దేవుడు తెలియజేస్తున్నాడు. చదవండి అమ్మా, గట్టి చదవాలి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు లేచి తండ్రి యొద్దకు వచ్చాడంట. ఎవరు? ఈ యొక్క ఒక తండ్రికి 2 కుమారులు. అందులో ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేశాడట, తనక వాటా అంతా కూడా తనకి రావాల్సిన ధనము, ఈ యొక్క ఆస్తి అంతటిని కూడా తీసుకొని దేశాంతరం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం చేశాడట. తనకు నచ్చినట్టు తను బ్రతికాడట. తండ్రి దగ్గర ఉంటే తనకి స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు అని తను భావించాడు. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు. తనకున్నదంతా కోల్పోయి ఆఖరికి
తనకు ఒక గుర్తింపు కూడా లేకుండా అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో, ఆయన తిరిగి రాగలిగినప్పుడు ఆ ఎంతటి ఆశీర్వాదం అంటే, మునుపటి కంటే కూడా యాక్చువల్గా చాలా నష్టం చేశాడు. అమ్మ ముందుకు జరిగి కూర్చోండి, వచ్చే వాళ్ళకి ఆటంకం లేకుండా. కనుక ఎంతో నష్టపరిచాడు, ఎంతో అవమానకరంగా మరి తండ్రిని ఎన్నో మాటలను ఉంటారు కదా. ఎందుకంటే ఆ కుమారుడు అలా వెళ్ళిపోయినప్పుడు, ఆ కుమారుడి గురించి తెలుసుకున్న తర్వాత మరి తండ్రికి తెలియకుండా ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా? మరి ఇవన్నీ కూడా ఆయన ఎంతో బాధ అనుభవించాడు, నిందపడ్డాడు. అయినప్పటికీ కూడా తను ఎప్పుడైతే తండ్రి వద్దకు రాగలిగాడో, తిరిగి వచ్చాడో, తండ్రి తన్ని ఎంతగా ప్రేమించాడంటే చాలా ఉన్నతంగా, మునుపటి కంటే కూడా ఎక్కువ. నష్టపోయింది నష్టమే, ఓకే, దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. కానీ జరగవలసిన విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే ఎవరైతే తిరిగి వస్తారో వారు తండ్రి ప్రేమను పొందుతారు. హల్లెలూయా. చూడండి ఎంతగా ప్రేమించబడ్డాడంటే, ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము 23, 24, 25 ఈ 3 వచనాలు ఒకసారి చదువుదాం. ఇక క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. ఈ చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చదవం. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. 25 వరకు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చియున్నందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చాలమ్మా, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ అదే యాక్చువల్లీగా మీరే కానీ ఆ తండ్రి స్థానంలో ఉంటే అలా అయితే చేయరు. మేబీ మీరు క్షమిస్తారేమో కానీ అలా అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే అది మీ యొక్క వైఖరి, మీ యొక్క విధానం అలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆ తండ్రి అలా చేయలేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువగా, ఎందుకంటే తను కోల్పోయిన దానికంటే కూడా కుమారుడే ఎక్కువ అనుకున్నాడు. ఆయన కుమారుడిని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు, మార్చుకోవాలనుకున్నాడు. కనుక తను ఏం చేశాడు, తన ప్రేమను ఇంకా రెట్టింపు చేసి చూపించాడు. అయితే అక్కడ దానికి సాదృశ్యం ఏంటంటే, అక్కడ ఆ స్థానంలో అక్కడ తండ్రి అని, ఇక్కడ లోకానుసారంగా అక్కడ ఉపమాన రీతులు యేసుప్రభు వారు చెప్పారు. కానీ వాస్తవంగా ఆ తండ్రి స్థానంలో ఉన్నది యేసుప్రభు వారే. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు వారు కానీ ఆ స్థానంలో లేకపోతే ఈరోజు మనకి రక్షణే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తండ్రి నిజంగా మన పట్ల ఎంతో, మనకి తండ్రికి శత్రుత్వం ఉందట. ఆ శత్రుత్వం ఉంటున్నప్పుడు దాన్ని సమాధానపరచడానికి యేసుప్రభు వారు మధ్యవ్యక్తిగా ఆయన మధ్యస్థం చేశారు ఆయన. అందుకనే ఇక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా ఒక మీడియేటర్ గురించి అక్కడ చెప్పబడుతుంటుంది కదా. ఎవరట ఆయన? ఏలమ్మా, ఇవన్నీ కంటతో ఉండాలి మీకు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. కాబట్టి క్రీస్తు యేసు నరుడు యేసు ప్రభు వారు కానీ మన మధ్యలో లేకపోతే మనకి ఇలాంటి యొక్క స్థితి ఎప్పటికీ కలగదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కలగదు. అందువలన ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ ఆయన సామాన్యంగా ఎవరిని కూడా ఆయన కోల్పోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకనే కదా, ఒకవేళ అలా అయితే ఆయన ఎందుకు తన అంతటి యొక్క త్యాగం చేసి రావాల్సిన అవసరత ఎంత మాత్రము లేదు యేసు ప్రభు వారికి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే ఆయన ఎంతగా తగ్గించుకొని, ఎంతగా త్యాగపూరితంగా చనిపోయే వరకు కూడా, మరణం వరకు కూడా తగ్గించుకొని ఆయన అంతగా మన కొరకు ఆయన చేయబడ్డాడు. ఏ ఒక్కరు కూడా వారికి ఉన్న స్టేటస్ని కానీ, వారికి ఉన్న పదవిని కానీ, డబ్బును కానీ, ఐడెంటిటీ గుర్తింపును కానీ ఎప్పుడు ఏ కోణంలో కూడా వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ యేసుప్రభు వారు అంతా వదిలేశారు. ఎందుకంటే ఆయన నశించిన దాన్ని వెదక రక్షించాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో, నేను రక్షణ పొంది చాలా కాలం అయిందండి, మరలా మాకు ఇదే ఎందుకు నాకు చెబుతున్నారు అనేసి అంటే మీరు అనుకుంటున్నారు. భ్రమపరిచే ఆత్మ,
ఎందుకంటే సంపూర్ణతలోకి మీరు రాలేదు ఇంకానా. సంపూర్ణతలోకి వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండదు. ఇంకా ఈ యొక్క భక్తి ఎంత మాత్రము సరిపోదు అని మీకు ఎప్పుడో నుంచి తెలియజేస్తున్నాను. కనుక ఈ భక్తి సరిపోదు. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చే కాలంలో ఎలా ఉండాలంటే, ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు వచ్చే కాలాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి రాకడలో యేసు ప్రభువారు వచ్చేటప్పుడు యేసు ప్రభు కొరకు ఎంతగో తప్పించిపోయి ఎదురు చూస్తున్నారో తెలుసా? అంతటి ఉజ్జీవం ఉన్నది యేసుప్రభువారు వచ్చే కాలంలో. ఎంతకంటే హేరోదు రాజు ఏం చేశారట, 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా చంపించి వేశాడు. ఆర్తనాదాలన్నీ కూడా, పరిస్థితులు ఏవి కూడా లేదు. అంటే అంత భయంకర పరిస్థితుల మధ్యలో యేసుప్రభువారు వచ్చారు. ఇప్పుడు కూడా యేసుప్రభువారు మరలా రెండోసారి రాబోతున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితులు అంతకంటే ఎక్కువే. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలా చేయాలంటే ఆ సందర్భంలో అలాంటి విపత్తు, అలాంటి యొక్క భయంకరమైన యొక్క స్థితిలో నుంచి మిమ్మల్ని దేవుడు కాపాడాలంటే మీ భక్తి ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా? ఎంత మాత్రము కాదు. కనుక మీ భక్తి ఇంకా ఉన్నతంగా 3 రెట్లు 7 రెట్లు ఇంకా అధికంగానే ఉండాలి. అది మీరు ఆలోచించాలి. మీరు రక్షణ పొందిన కొత్తలో ఏ రీతిలో మీరు దేవుని కొరకు ఆశగా ఎదురు చూసేవారు, దేవుని కొరకు నేర్చుకోవాలని, ఏదైనా చేయాలని ఒక ఆశ అనేది ఆలోచన ఉండేది. కానీ ఈ రోజుల్లో అది పూర్తిగా చల్లారిపోయింది. ఎందుకంటే ఇది నిదర్శనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ మనకి 1 నుంచి మనం చదివితే అక్కడ 10, 12 వచనాల వరకు కూడా అక్కడ చూస్తే అంత్యకాలంలో ఎలాంటి వారు ఉంటారట, మనకి 19 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అందులో ఏముంటుందట, ఒకటి చాలా విషయాలు ఉన్నాయి. అంత్యదినములలో చదవమ్మా. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించువారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూసారా, అక్కడ అన్ని క్యారెక్టర్లు కనబడుతున్నాయి కదా. ఆ క్యారెక్టర్లు ఇప్పుడు మన మధ్యలో కనబడట్లేదంటారా? కనిపిస్తున్నారు? అలాంటి వారు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఎక్కడో ఎందుకు, అలాంటి ఏదైనా ఒక క్యారెక్టర్ మీలో కనబడినా సరే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకప్పుడు కూడా కనబడిందండి అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కనబడుతుంది. అది నేను చెప్పేది. అంటే మనం ఎక్కడున్నామట, వీఆర్ ఆన్ ద ఎడ్జ్, అంటే మనం అంత్యకాలంలో ఉన్నామనడానికి ఇదొక సదృశ్యము. కనుక మీరు ఆలోచించండి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ భక్తి సాధనని ఉన్నతంగా కానీ మీరు పెంచుకోగలిగితే, అక్కడ తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు కనపరిచిన ఒక ప్రేమ ఏవి తిరుగు ఉందంటే, ఆయన్ని ఉన్నతంగా ఆయన్ని స్వీకరించేవాడిగా ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడట, తప్పు చేసి నష్టపరిచి అన్ని జరిగినప్పటికీ కూడా అవేవి కూడా ఆయన ఆలోచించకుండా ఆయన తనకి ఏం చేస్తున్నాడు, సత్కార్యం చేస్తున్నాడు, అందరికీ కూడా విందు చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడట, వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, ఇంకా ఒక ఉంగరాన్ని తొడుగుతున్నాడు. అంటే ఏదో ఒక పెద్ద ఘనకార్యం చేసి వచ్చినట్టుగా. అంటే దేవుని దృష్టిలో తప్పిపోయిన వారు తిరిగి రాగలిగితే దేవుడు కూడా అంతే సత్కరిస్తాడు. హల్లెలూయా. కనుక మీరు ఆలోచించండి. తప్పిపోవడం సహజ సిద్ధంగానే ఉంటుంది, కానీ తిరిగి రావడం అనేది అంత సులువు కాదు. తిరిగి రావాలంటే కూడా దేవుని సంకల్పం కావాలి, దేవుని యొక్క కృప కావాలి. కాబట్టి అది అందరికీ దొరుకుతుంది అంటే అది దొరకదు. కనుక అది దొరకాలంటే కూడా మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. మీ నిజమైన పశ్చాత్తాపము, మీ యొక్క పశ్చాత్తాపడి దేవుని వైపు మీరు ఆశగా మీరు ఎదురు చూచేవారిగా మీరు ఉంటే తప్ప మీకు ఆ కృప దొరకదు. అక్కడ ఆయనకు దొరికింది. అక్కడ వాస్తవంగా అది ఉపమాన రీతిలో చెప్పాడు, కానీ అది వాస్తవంగా యథార్థంగా మన పట్ల దేవుడు చేస్తున్నది. మనం ఆ రీతిలో అలా చేస్తే తప్ప మనకి కృప దొరకదు. కనుక ఇది మనం గమనించండి. మళ్ళా కానీ మనం తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే అది ఎంతో ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే ధన్యత ఇంకేంటి కాదండి. పరలోకంలో మనకు ఒక ప్రవేశం దొరుకుతుంది. పరలోకం అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది, యాక్చువల్గా ఎవరు దాన్ని అనుభవించలేదు. ఇప్పటికొచ్చి ఏవో చెప్తా ఉంటారు, వాస్తవంగా దాన్ని ఇంకా ఎవరు అనుభవించలేదు. ఎవరు ఇప్పటికీ పరలోకంలో లేరు. మీరు అనుకుంటున్నారా, పాత నిబంధన భక్తులు అందరూ కూడా చాలామంది చనిపోయారు కదా, అందరూ ఎక్కడికి వెళ్ళారు? పరలోకంలో ఉన్నారు వాళ్ళు? లేదు కదా.
వాళ్ళందరూ ఎక్కడున్నారు? వారికి ఒక ప్రత్యేకమైన ఒక స్థలము, నెమ్మది కలిగిన స్థలము. దాన్ని ఏమంటారట? పరదేశు అని కూడా అంటారు కదా. ఆ యొక్క స్థలంలో దేవుడు వారందరినీ, నీతిమంతులందరినీ కూడా అక్కడ పెట్టాడు. అక్కడే వారు ఆనందిస్తున్నారు. చెప్పాలంటే ఆ స్థలంలోనే వారు నెమ్మదిగా ఉన్నారు, ఆనందిస్తున్నారట. కానీ గుర్తుపెట్టుకోండి, పరలోకం ఇంకెంత మధురంగా ఉంటుందంటే దాన్ని వర్ణించలేము. చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం రానున్న రోజుల్లో. ఒక సిరీస్ చేద్దాం దాని గురించి కూడా. అందరూ కూడా ధవల సింహాసనము తీర్పు తర్వాత అయిపోయింది కథ అనుకుంటారు, కానీ అక్కడి నుంచి ఇంకా చాలా ఉంది మీరు తెలుసుకోవాల్సిందే. అవన్నీ కూడా, అలాంటి సత్యాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకుంది ఏంటంటే తండ్రి ప్రేమ ఆయన అనుభవించాడు, చూశాడు, ఆయన పొందుకోగలిగాడు. కనుక మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాగే ఇంకా చూద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒకసారి చూస్తే, రూతు కూడా ఏం చేసిందట? తన స్థితి తెలుసుకుంది. ఎక్కడ ఉండేవారు? మొట్టమొదటిగా నయోమి, రూతు, ఓఫ్రా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? కాదు, ఎక్కడున్నారు? ముందు ఎక్కడున్నారు? బెత్లెహేంలో కదా ఉన్నారు. బెత్లెహేం అంటే సమృద్ధి కలిగినది కదా, చక్కటి యొక్క అన్నిటికీ కూడా. రొట్టెలు అంటే ఇంక తిండే కాదు కదా, అంటే అంతా కూడా సమృద్ధి అన్ని విషయాల్లో అనేది. సో అలాంటి స్థలాన్ని వారు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారట? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబులు ఎవరండి? ఎవరి సంతానం వాళ్ళు? లోతు సంతానం. లోతు మరి మనకు తెలుసు కదా, అమ్మోనీయులు, మోయాబీయులు, వారి ఇరువురికి కూడా జన్మనిచ్చాడు, వారికి 2 కుమార్తెలతో. కనుక వారిద్దరూ కూడా శపితమైన జనాంగంగా మరి పేరు పొంది, వారి వలన ఎన్నో ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చాయి. మరి ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు వారు ఎప్పుడు కూడా వారు శత్రువులుగానే పరిగణించి వారితో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మరి అలాంటి యొక్క దేశంలో, అలాంటి జనాంగం నుంచి వచ్చిన దేశంలో అక్కడికి వీరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బెత్లెహేము సమృద్ధి కలిగిన స్థలము, రొట్టెల గృహం. అంటే అలాంటి స్థలంలోనే కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందో దీని గురించి ఆల్రెడీ నేను ఒకసారి మీకు వివరించాను. దీని గురించి తెలుసుకోవాలంటే న్యాయాధిపతులు ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాలు మీరు చదివితే దాని గురించి వివరణ ఉంటుంది. ఎందుకంటే వారు తిరుగుబాటు చేస్తున్నారట దేవుడి మీద. వాళ్ళు ఇలా పనికిరాని పనులు చేస్తున్నప్పుడు దేవుడు కోపించి అక్కడ ఏం చేశారట? కరువును పంపించాడు. ఎక్కడ? ఏ దేశంలో? బెత్లెహేం దేశంలోనే. అలాగే మనకి కానాన్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు విగ్రహారాధన చేస్తూ దేవునికి అవిధమైన పనులు చేయడం అంటే దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. అక్కడ కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు పోయారు వాళ్ళు, వీళ్ళు మోయాబుకు పోయారు. అంటే మోయాబులో ఎంత నష్టం జరిగిందండి? 3 భర్తలు చనిపోయారు కదా, 3 చచ్చిపోయారు, అందరూ కూడా చనిపోయారు. వీళ్ళే 3 మిగిలారు. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళిద్దరూ అత్త కోడలు మాత్రం ఏం చేశారట? ఆలోచించుకొని మరలా తిరిగి వచ్చారు. చదవమ్మా అక్కడ రూతు 1:22లో. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాయలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభములో. చాలమ్మా, వారిద్దరూ కూడా తిరిగి వచ్చారా? బ్యాక్. సో వారు తిరిగి వచ్చారట. ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో, లేదు ఇక్కడ కరువు వస్తే వచ్చింది, దానికి ఒక రీజన్ ఉంది, అది కూడా మన పూర్వీకులు పట్టే ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని వారు ఎప్పుడైతే గ్రహించుకున్నారో, వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో, లేదు మేము వెళ్ళిన స్థలం సరైనది కాదు, దానివలన మేము ఎంత నష్టపోయాము, మా భర్తల్ని కోల్పోయాము, ఇంకా అన్నీ కోల్పోయాము, ఏమీ లేదు మాకు అని చెప్పి ఎప్పుడైతే వారు తెలుసుకొని మరలా బెత్లెహేంకి వచ్చారో అప్పుడు దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించారు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా రూత్ స్టోరీ ఎట్లా ముందుకెళ్తుంది అనేది. వారు బోయోజును వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఆ క్రమంలో ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే, తిరిగి వచ్చిన రూత్కి దేవుడు ఎలాంటి ఒక స్థానాన్ని కలిగజేశారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1:5 చూస్తే, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయజును కనెను,
బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. హల్లెలూయా. ఎక్కడండి ఇప్పుడు యేసు ప్రభు వంశావాళికి పునాది ఎవరైపోయారట? పోతే వాస్తవంగా శపితమైన ఒక జనాంగం నుంచి కదా, మోయోబీరాలు. అలాంటి శపితమైన జనాంగం నుంచి వచ్చిన తనని దేవుడు ఏం చేశారట? దేవుడే అలాంటి యొక్క వంశావాళికి ఏం చేశారట? హెడ్ని చేసాడు దేవుడు. అంటే తన ఒక స్థితిని ఎంతగా మార్చాడంటే ఒక ఫ్యామిలీ ట్రీలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఎవరి ఫ్యామిలీ నుంచి వచ్చారట? రూతు బోయజు నుంచి యేసు ప్రభు వారి వంశావళిలోకి వచ్చేసారు. అంటే మీరు ఆలోచించండి, నువ్వు తిరిగి రాగలిగితే దేవుడు నీకు ఇచ్చిన ఒక ప్రతిఫలం ఎంత ఉంటుందంటే నువ్వు ఎప్పటికీ ఊహించలేవు అనమాట. నువ్వు ఎప్పటికీ కూడా అలాంటి బహుమానం నువ్వు చూడలేవు, పొందలేవు కూడా. కనుక నువ్వు తిరిగి వస్తే ఎంతటి ఆశీర్వాదమో, ఇలాంటి మంచి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. కనుక ఇప్పటివరకు కూడా మీరు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మీరు అక్కడే ఉండిపోయారేమో, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు తిరిగి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మీ పట్ల ఆయన ఆశ ఏదో అది మీరు తెలుసుకొని మీరు నెరవేర్చాలి. అందుకనే మరి ఈ విషయంలో దావీదు చాలా చక్కగా అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు ఏం చేశాడట? దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చాడట. దేవుని ఉద్దేశములు నెరవేర్చడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? అసలు మీకు తెలియాలి ముందు ఆయన ఏంటో, ఆయన కోరిక ఏంటో మీకు తెలిస్తేనే కదా. ఇప్పుడు మీ యొక్క కుటుంబంలో లేకపోతే బంధువుల్లో స్నేహితుల మధ్యలో ఉంటున్నప్పుడు వారి యొక్క అలవాట్లు ఏంటి, వారి హాబీస్ ఏంటి, అవన్నీ మీరు చక్కగా తెలుసుకుంటారు. తెలుసుకొని సాధ్యమైనంత వరకు మీరు చేయడానికి, వారిని సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పు కాకపోవచ్చు. కానీ నేను సృష్టించిన సృష్టికర్త ఆ కోరిక ఏంటో తెలియదు నీకు, నువ్వు అడగవు, అనవసరం నీకు. కానీ ఇక్కడ దావీదు అలా కాదండి. దావీదు చక్కగా తెలుసుకోగలిగాడు. విచిత్రం ఏంటంటే దేవుడే అలాంటి సాక్ష్యం పలకడం. ఇప్పుడు ఆ వ్యక్తి తన గురించి తను చెప్పుకోవడం అంటే అది వేరే విషయం. కానీ దేవుడే స్వయంగా ఆ వ్యక్తి గురించి అలా చెప్పడం అనేది చాలా ఉన్నతమైనది అనుభవం అది. హల్లెలూయా. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు తప్పిపోయి ఉండొచ్చు, ఏ స్థితిలో ఉన్న పరిస్థితి ఏదన్నా, నీ బలహీనతను బట్టో లేకపోతే ఏ ఇతర కారణాలు బట్టో. కానీ మరలా యూ షుడ్ రియలైజ్ యువర్ థింగ్స్ దట్ యూ షుడ్ బి బ్యాక్, యూ షుడ్ కమ్ అగైన్. మళ్ళీ మీరు వెనక్కి రావాలి. ఎందుకంటే వెనక్కి వస్తే ఎంతటి ఆశీర్వాదమో మీకంటే సాతానికి బాగా తెలుసు. హల్లెలూయా. సాతానికి బాగా తెలుసు. ఒకసారి నువ్వు దేవుని నుంచి తొలగిపోయి మరలా దేవుని వద్దకు రాగలిగితే ఎంతో పటిష్టంగా ఉంటుంది ఆ బంధం. కనుక సాతానికి అది ఎప్పటికీ ఇష్టం ఉండదు. అందుకనే ఒక్కసారి నువ్వు తప్పిపోతే ఇంక నువ్వు ఎప్పటికీ కూడా దేవునితో ఆ సంబంధంలో ఉండకూడదని సాతానుడు నిరంతరము ప్రయత్నం చేస్తాడనమాట. ఎంత ప్రయత్నం చేస్తారంటే మ్యాక్సిమం నిన్ను నరకపాత్రుని చేయడానికి వాడు సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. కనుక వాడికి అవకాశం ఇవ్వదు. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తారంటే అపవాదికి చోటు ఇవ్వకడి. వాడికి ఇస్తే ఏం చేస్తాడంటే ఆ మూడే చేస్తాడు. ఏంట మూడు? అపవాదికి చోటియకుడి. అది వదిలే అమ్మ, అయిపోయింది. ఏం చేస్తారట? యోహాను సువార్త 10:10లో దొంగతనము, హత్య, అంతే. ఈ మూడే ఖచ్చితంగా వాడు చేస్తాడు. వాడికి తెలిసిన విద్యలు అవి. కనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోగం మీ మీద జరుగుతుంది. కనుక అలాంటి పరిస్థితి వాడికి ఇవ్వకండి. తప్పిపోయిన వాళ్ళు మరలా తిరిగి దేవుని యొద్దకు రండి. మీకు ఇంకనూ అవకాశం ఉందా లేదా? మీకు ఉంది కదా. మీరు రాగలరా? రావచ్చు, మీరు రావాలంటే కదా. కనుక దేవుని యొద్దకు వస్తే ఇప్పుడు మనం చూసాం యొక్క చిన్న కుమారుడి విషయం కానీ, ఈ యొక్క రూతు విషయం కానీ, వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే వారు ఈ రోజుకి కూడా నిలిచిపోయారు కదా. వారిని వాస్తవంగా రూతు చనిపోయిందా లేదండి? చనిపోయిందా? ఎప్పుడో చనిపోయింది. కానీ తన పేరు అలాగే ఉండిపోయింది, చరిత్రలో అలాగే ఉండిపోయింది. యేసుప్రభుకు తల్లిలాగా అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? అయిపోద్ది, అంతే. కనుక దేవుడు కానీ మీరు కానీ దేవుని యొద్దకి రాగలిగితే, తిరిగి రాగలిగితే దేవుడు మీకు ఇచ్చిన ఒక అమూల్యమైన ఒక బహుమానం అండి. అది ఎవ్వరు కూడా దాన్ని అలాంటి బహుమానం భవిష్యత్తులో కూడా మీకు ఇవ్వలేరు. కనుక అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చూద్దాం మనం. ఇక్కడ ఎలీషా కూడా ఏం చేశారట? మళ్ళా తిరిగి వచ్చాడు. అది కూడా చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19:20.
ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. రైట్. ఆ సందర్భం మనకు తెలుసు కదండి. ఎవరండి ఎలీషా? ఎవరు? ఆయన ఒక భూస్వామి, అంతే కదా. అక్కడ ఆయన హిస్టరీ తెలియజేస్తున్నాడు. ఆయన ఉన్నతమైన కుటుంబంలో జన్మించడానికి, సమృద్ధి కలిగిన ఒక జీవితం ఆయనకి, మంచి 12 అరకలు ఉన్నాయంట కదా. ఆస్తిమంతుడు, చదువుకున్నాడు, దేవుని పట్ల ఆసక్తి కూడా ఉంది. కానీ ఎలాగా నేను పొందుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి ఆయనకి తెలియలేదు. మొత్తానికి ఆ నోట ఈ నోట తెలుసుకున్నాడు. ఎవరని? ఏలియా అనే ఒక ప్రవక్త చాలా అద్భుతంగా, చాలా చక్కటి పనులు చేస్తున్నాడని, ఎంతోమందికి ఆదరణ ఇస్తున్నాడని, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడని, ఏవేవో కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడని ఈయనతో ఆయన చెప్పిన మాట ఏంటట, అయ్యా నేను నీ దగ్గర ఒక శిష్యుడిగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఎలీషా ఏలియాతో మాట్లాడాడు. అయితే నా దగ్గర నువ్వేం పని చేస్తావు? నా దగ్గర పని చేయడం నాకు ఆఫీసే లేదు, నా దగ్గర నువ్వేం పని చేస్తావంటే, అయ్యా నువ్వేమి వద్దు, నీ వెనకాతలే నేను ఉంటాను. నేను ఏం పని చేస్తానంటే, ఆయన పని ఏంటో తెలుసా? ఎలీషా పని ఏంటో తెలుసా? ఏలియా దగ్గర ఏం చేస్తాడండి? కాళ్ళు చేతుల మీద నీళ్ళు వేస్తాడట. ఆయన పని ఏంటట? ఆయన బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, ఆహారం తింటున్నప్పుడు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు వేయాల వెనకాతల. అదే ఆయన వెనకాతల ఆయన పని చూసుకునేవాడు, అంతే. అలాంటి సేవ, అలాంటి ఉద్యోగం ఎక్కడ? ఆయనకున్న స్టేటస్కి కొన్ని వందల మందిని పెట్టుకోవచ్చు ఇంట్లో పనుల కింద. కానీ ఎందుకో మరి ఆయన వద్దనుకున్నాడు. ఆయన వెనకాతలు తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా వింటున్నాడు, చూస్తున్నాడు, సత్యాన్ని గ్రహించాడు. ఇంకేం చేశాడట ఆయన? ఇలా చేస్తున్నప్పుడు ఆయనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నేను ఇవన్నీ కూడా మంచి ఆయన పని చేస్తున్నాడు, ఆయన వెనకాతలని వెంబడిస్తున్నాను, కానీ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నాకు ఏకాగ్రత కుదరట్లేదు. కారణం ఏంటంటే, నాకు ఇంకా మనసులో మెదులుతుంది ఏంటంటే, నేను నా తల్లిదండ్రులని ఇంకా నా తల్లిదండ్రులకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇంకేంటంటే, నాకున్న ఆస్తి, నాకున్న విలువైనవి, వాటిని నేను సంపూర్ణముగా వాటి నుంచి బయటపడాలి, అవి విడిచిపెట్టి రావాలి. కాబట్టి ఏం చేశారంటే, ఆయన ఏలియాతో ఒక మాట చెప్పాడు, అయ్యా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, మా తల్లిదండ్రులని వెళ్ళి కలిసి ముద్దు పెట్టుకొని నేను మరలా అక్కడ చిన్న కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు, అవన్నీ నేను ముగించుకొని నేను వస్తాను అంటున్నప్పుడు వెళ్ళురా అన్నాడు. ఆయన కూడా ఏమీ ఆటంకం చెప్పలేదండి, చక్కగా వెళ్ళమన్నాడు. మరి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనం చూస్తున్నాం కదా. అక్కడ ఆయన వెళ్ళి ఏం చేశారట, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, అయ్యా నేను ఇంకా సంపూర్ణ సేవకు నేను అప్పగించుకుంటున్నాను, కనుక ఇలాంటి బంధాలు నాకు కొంత మట్టుకు నాకు ఏకాగ్రత కుదరట్లేదు, అలాగని చెప్పి నేను మిమ్మల్ని మర్చిపోను, వదిలేను, కానీ బట్ ఇలాగా నేను ఉంటానని చెప్పి మరి వాళ్ళతో ఏం చెప్పాడో ఇవన్నీ మాటలు చెప్పాడు. తర్వాత తనకున్నాక కాడిద్దులు రెండిట్లని ఏం చేశారట, వధించి ఆయన భాగాన్ని ఏం చేశారట, అందరికీ కూడా వండి పెట్టేశారట చక్కగా. ఎందుకు మనకి తెలుసు, దీని గురించి కూడా విస్తారంగా మనం మాట్లాడడం. తనకున్న ఆస్తే అది పొలమైతే ఉంది, దున్నడానికి ఎద్దులు కావాలి కదా, ఆ ఎద్దులు కూడా ఏంటట, మంచి చక్కటి ఎద్దులు, మంచి పుష్టి కలిగిన ఎద్దులు, బలమైనవి, వాటిని రెండింటిని కూడా వధించి అందరికీ కూడా ఆహారంగా పెట్టేశాడు. అంటే ఒకవేళ ఏమన్నా సరే ఈయన దగ్గర తేడా జరిగితే మనమైతే ఏంటంటే ఒక బ్యాకప్ పెట్టుకుంటాం, ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా కదా. అక్కడ పోతే ఇక్కడ పోతే అక్కడ, మొత్తానికి అలాగా మన రోడ్డు మీదకి వెళ్ళిపోకూడదు. కాబట్టి మనకు ఒక బ్యాకప్ టీం ఒకటి ఉంటుంది. అలాగే ఈయన కూడా, ఈ సేవకుడు బాగోపోతే ఆ సేవకుడు, ఆయన బాగోపోతే అలా ఎలా తిరుగుతావు అలాగా రోడ్ల మీద? నీకు ఒక్కడే. అందుకనే అపోస్తల పౌలు గారు ఒక మాట అంటారు, ఏంటట, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, నీకు తండ్రి ఒక్కడే. హల్లెలూయా. తండ్రి ఒక్కడే. కాబట్టి ఆ తండ్రి ఒక్కడే, కాబట్టి ఆ తండ్రిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఆయన పాటికి ఆయన వెళ్ళడం,
మీరు కూడా అందులో భాగమే, మీరే కాపాడుకోవాలి. కనుక ఈయన ఏం చేశారంటే, ఇంకా నాకు ఇంకేం వద్దు, ఒకవేళ ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన్ని విడిచి వెళ్ళనని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాడు. తనకున్న కాస్తంతటిని కూడా ఆయన అలా పెట్టేశాడు. ఒకవేళ ఏమన్నా కొంచెం తేడా జరిగితే మరలా ఆయన వెళ్ళిపోతే ఆయన మనసు మారిపోవచ్చు. ఎందుకంటే మళ్ళా ఆయనక పూర్వమంది ఏం చేసుకునేవాడు, మేబీ ఆ పొలాన్ని దున్నుకునేవాడేమో, లేకపోతే సూపర్వైజింగ్ చేసేవాడేమో, ఏవో చేసేవాడు మొత్తానికి. కానీ అలాంటి అవకాశం లేకుండా దాన్ని వదిలేసుకున్నాడు. అందుకే నేను ముందు చెప్పాడు, ఎప్పుడైతే నేను మరలా వచ్చేదను, తిరిగి వస్తానని ఎప్పుడైతే చెప్పాడో అలానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకు లభించిన ఒక ఆశీర్వాదం ఎలా ఉందంటే, ఒకసారి చూడండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. హల్లెలూయా. ఏంటంటే ఎప్పుడైతే ఆయన అవన్నీ సెటిల్మెంట్ చేసుకొని ఆయన తిరిగి మరి ఏలియా దగ్గరికి వచ్చాడో, అప్పటి నుంచి ఆయన సేవ ఎంతగా ప్రారంభించబడిందంటే ఆశీర్వదించబడ్డాడు. అద్భుతాలు చూస్తున్నాడు. అప్పటి వరకు కూడా విన్నాడు, వెంబడించాడు, కానీ పూర్తి స్థాయి ఇంకా లేదు. అయితే అంతులోనే ఆయన నమ్మకంగా ఉన్నాడు, చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క ఎలీషా. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి వచ్చాడో, తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆశగా ఎదురు చూస్తున్న కొలది దేవుడు ఆయన ఆశని తృప్తిపరిచాడు. అందుకనే కదా దేవుడు అంటాడు, ఆశపడే ప్రాణాన్ని ఏం చేస్తారట, దేవుడు తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ ఆశ ద్వారా దేవుని రాజ్యానికి ఎంతో కొంత మేలు జరగాలి. ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో, మీ యొక్క సొంత ఆలోచనలు, సొంత స్వలాభం కొరకు మీరు ఆశపడితే దాన్ని తృప్తిపరచడు దేవుడు. దేవుని కొరకు అది మీరు ఆశపడిన దాని ద్వారా దేవుని రాజ్యానికి మేలు జరిగి ఆయనకు మహిమ వస్తున్నదంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. అయితే మీరు అనొచ్చు, అంటే ఇంక ఎంతసేపు దేవుడే తప్ప మా యొక్క సొంత ఆలోచనలు కానీ సొంత కోరికలు కానీ దేవుడు తీర్చడా అంటే, ముందు దేవుని పని చేయాలి. అందుకనే ఏంటంటే మత్తయి సువార్త 6:33 ఏముందట, మొదట ఆయన రాజ్యమును, తర్వాత అవన్నీ ఏంటి, అదే మీ ఆలోచనలు, ఏవో పెద్ద లిస్ట్ ఉంది కదా, ఆ ఆలోచనలన్నిటిని కూడా మీరు చెప్పకపోయినా ఆయన ఫుల్ఫిల్ చేసేస్తాడు. కనుక అంటే మీకు దేవుడు ప్రతి దాంట్లో ఒక పాఠాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. ఆ పాఠం మీకు అర్థం అవ్వకపోవడం వలన మీరు గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది అంతే. మొత్తానికి నేర్చుకుంటారు, కానీ ఉపయోగం ఏముంది, నష్టపోయి. అందుకే నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలు స్కూల్కి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంత మారం చేస్తారండి, చితగ్గూడేస్తుంది వాళ్ళ అమ్మ కదా, కర్రలు ఇరిగిపోతుంటాయి. ఫైనల్గా ఏంటట, దెబ్బలు తిని స్కూల్కి వెళ్ళాల్సిందే. దెబ్బలు తింటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఏం ఉపయోగంరా, నువ్వు అంత మొరటగా అంత చేసినందుకు పోనీ ఏమైనా స్కూల్ మానేసావంటే లేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. అలా ఉంటుంది అన్నమాట. కనుక అలా అలా చేయకండి. మొత్తానికి హ్యాపీగా దెబ్బలు తినకుండా స్కూల్కి వెళ్ళిపోండి, అది మంచిదే. కనుక పాఠం మంచిదే, గుణపాఠం కూడా మంచిదే, కానీ అప్పటికే మీరు చాలా కోల్పోతారు, అంతే కదండి. గుణపాఠం ద్వారా కూడా దేవుడు నేర్పిస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ ఎందుకు ఆ పరిస్థితి అంటాను నేను. కనుక ఆలోచించుకోండి. కనుక ఇక్కడ ఎలీషా ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చి తిరిగి వచ్చాడో అద్భుతం చూశాడు. ఎంత అంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏలియా చేసిన దానికంటే కూడా ఎలీషా చేసిన అద్భుతాలు ఎన్నో, 19, 22 అద్భుతాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నతంగా. ఇన్ఫ్యాక్ట్ ఏంటట, ఎలీషా ఎన్నో చేశాడు. ఎంత చేశాడంటే చనిపోయిన వారిని కూడా బతికించేశాడు. ఏలియా కాలంలో అలాంటిది మనకి ఎక్కువ కనబడలేదు, కానీ ఎలీషా కాలంలో కనబడింది, అవునా. ఇంకా ఏంటట, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఒక మోయోబీయుడిని, ఒక సైనికుడు ఒక శవాన్ని అందులో పెడుతున్నారు. ఎక్కడ, ఈయన్ని సమాధిలో ఎప్పుడో చనిపోయేటప్పుడో ఏదో సమాధి తవ్వుతూ ఎందులో పెట్టారట. ఈ యొక్క ఎలీషా శల్యములు అంటే ఎముకలు తగిలినప్పుడట వాళ్ళు లేచి వచ్చేస్తున్నాడు చచ్చిపోయినాడు. ఎంత అద్భుతం అండి.
ఒక మనిషి జీవితకాలంలో ఉన్నతమైన పరిచర్య చేసి, ఎన్నో అద్భుతాలు చేసి, గురువును మించిన శిష్యుడు అయిపోయి, చనిపోయిన తర్వాత కదా బతికించడం అంటే మాటలా? అంటే ఎంతటి అభిషేకము! అంటే ఇఫ్ యు ఆర్ కమ్ బ్యాక్, ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, మీరు తిరిగి రాగలిగితే, మీరు తీసుకున్న ఒక తీర్మానం ఎంతగా ఉంటదంటే, అది ఎవరు గూడా వర్ణించలేరు. అద్భుతాలు జరుగుతాయన్నమాట. హల్లెలూయా! కనుక మీరు గమనించండి. మీరు ఎక్కడున్నారో తిరిగి వచ్చారా? లేకపోతే ఇంకా అక్కడే ఉన్నారా? లేకపోతే అసలు మీకు ఆలోచనే లేదా? అనేది ఆలోచించండి. ఇంకా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన వ్యక్తి మనందరికీ పరిచయుడే కదా! ఎవరండి ఆయన? ఆ! అదే చదవాలి అది. 22:17. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యమును అంగీకరింపరని నాతో చెప్పెను. చాలమ్మా. ఎవరండి ఈయన? ఎవరు? సౌలు. సౌలేనా? సౌలు పౌలుగా మారిపోయాడు. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, అద్భుతం. ఆ రోజు నుంచి ఆయన పరిస్థితి చనిపోయే వరకు కూడా ఆయన అఫ్కోర్స్ వ్యక్తిగతంగా ఆయన ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడా అద్భుతమైన పరిచర్య చేశాడు. శిష్యులు 12 మంది కంటే కూడా ఇంకా ఉన్నతమైన పరిచర్య ఆయన చేయగలిగాడు. ఎందుకంటే దానక ద రిజల్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అయిపోయాడు ఆయన. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఆయన గురించి. నేను ఈ యొక్క 14 పత్రికలు బాగా పరిశీలన చేసినప్పుడు నాకు తెలిసిన, నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు కూడా ఆయన చాలా చక్కటి విషయాలు మనకి అందించాడు. ఎవరిలో కూడా అంటే మనం ఆరాధన చేస్తున్నప్పుడు, లేకపోతే ఉన్నతంగా మనం తన్మయత్వం చెంది మన ఆత్మలో ఆనందిస్తూ వాక్యంలో పరవశం అయిపోతే, మనకి పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి తెలియజేసి, మనకి మెలకు కలగజేసి, మనం భాషలు మాట్లాడేవారిగా, లేకపోతే శక్తి నొందేవారిగా, వివిధ రకాలైనాక ఇలాంటి ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్తామేమో కానీ, ఈయన ఎప్పుడైతే ఆ సిచ్యువేషను అక్కడి నుంచి కూడా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, చనిపోయే వరకు కూడా ఆత్మపూర్ణుడయ్యే జీవించాడట. హల్లెలూయా! అది అంత ఈజీ కాదండి. అంత ఈజీ కాదు. మీరు ఒకసారి నేను చెప్పిన అవన్నీ కూడా లేఖనాలు పరిశీలించండి, చదవండి. ఒక వ్యక్తి సంపూర్ణముగా ప్రతినిత్యము ఆత్మచేత నడిపించబడి అంటే, ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదైనా చేయాలనుకోండి, మనకు కొన్ని యొక్క సొంత ఆలోచనలు ఉంటాయి. అంటే దేవుడు, భక్తి అవన్నీ కరెక్టే. కానీ సొంత ఆలోచనలు ఉంటాయి మనకు కూడా. కొంచెం ఇట్లా అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటాం. కానీ ఈయన ఆ ఎన్కౌంటర్ అయిన ఆ పరిస్థితి నుంచి కూడా ఆయన చనిపోయి 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా నాకు తెలిసి ఆయన ఆత్మచేత నడిపించబడిన వ్యక్తిగానే ఉన్నాడు. ఆత్మచేత అంటే ఏయ్ లెగు, కూర్చో, అక్కడికెళ్ళు, అక్కడ ప్రార్థన చేయి, అక్కడ చేయి అంటే ప్రతినిత్యము ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది, ఒక గైడ్ ఆయన గైడ్ చేస్తూనే ఉన్నాడు. ఆత్మపూర్ణుడు అయిపోయాడట. ఆ ఆత్మ ఆయన ఎప్పుడు విడిచిపోలేదు ఒక్కొక్కసారి కూడా. కానీ మనకు ఆ పాత నిబంధనలు చూస్తే సంసోన్ ఏం చేశాడట? యెహోవా ఆత్మ ఎడబాసెను. ఉందా? వదిలేశాడా? వదిలేశాడు అంతే. అలాగా ఈయన విషయంలో నాకు అక్కడ అలాంటి స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే అలాంటి ప్రవర్తన కూడా కనబడలే. అంటే ఆయన పరిస్థితి ఎలాగుందంటే ఇంక అలా. అందుకని నేను అంటాను, ఆయన అనుభవించాడు కాబట్టి ఆయనే రాశాడు. ఈ 2 కూడా ఆయనే రాశాడు. ఉదాహరణ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏదనగా అంటూ 9 గుణాల గురించి ఆయనే వివరించాడు. అవునా? అలాగే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో ఉంటున్న 9 ఆత్మ వరాల గురించి కూడా ఆయనే రాశాడు. అవునా? అంటే ఎవరు రాస్తారు? అనుభవించినోళ్ళు, అది పొందుకున్నోళ్ళే కదా దాని గురించి గట్టిగా చెప్పగలరు. మరి ఆయనే దానికి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటది. 13వ అధ్యాయం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటది. భాషల గురించి చక్కటి యొక్క వివరణ ఇస్తున్నాడు. అయితే అది ఆవిడకి అర్థమవ్వదు. అది అర్థమవ్వదు. ఎందుకంటే మీరు ఆత్మచేత రేపబడితే తప్ప ఆత్మ విషయంలో ఏంటట?
అవ్వదు. ఎందుకంటే ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధమైన విషయాలు వారికి హాస్యాస్పదంగా, వెర్రితనంగా ఉంటాయట. కనుక అది అప్పటికే అర్థమవ్వదు. కనుక ఇక్కడ ఆ విషయాలు నాకు చదువుతుంటే నాకు చాలా ఎన్‌లైట్‌మెంట్ అంటే ఒక మేల్కొలుపు ఒకలాగా నాకు అనిపిస్తా ఉంటది. కాబట్టి అంటే ఆయన ఎప్పుడైతే తిరిగెళ్ళాడో ఆ పరిస్థితి ఆయనది మారిపోయింది. కనుక తిరిగి వెళ్ళిన ప్రతి వారికి కూడా దేవుడిచ్చిన ఒక అమూల్యమైన వరాలు, ఒక వాగ్దానాలేంటంటే వారిని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా! కాబట్టి ఆయన చనిపోయే వరకు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆత్మపూర్ణుడయ్యే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా లేడు. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ నేను హార్డ్ టైమ్స్‌లో కూడా ఉదాహరణకి ఈ యొక్క అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25, 26 వచనాల్లో మనం చూస్తే అక్కడ పూతోను దెయ్యాన్ని గురించి అక్కడ అక్కడ విడిపించి ఆ తర్వాత ఆయన చెరసాల్లో వేయడం. ఆ తర్వాత ఆయన ఆళ్ళిద్దరూ పౌలు, సీలలు ఏం చేశారట, చెరసాలలో ఆరాధన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయి భూకంపం వచ్చి బయటకొచ్చి చెరసాల అధికారికి ఆయన రక్షణ గురించి చెప్పి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అర్ధరాత్రి వేళ బాప్తీసం ఇచ్చి ఉన్నతమైన పరిచర్య మామూలుగా లేవు. అంటే ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతారు ఒక మనిషి? కేవలం ఆత్మపూర్ణులై నిరంతరము ఉండేవాడు మాత్రమే చేయగలడు కదా! అలాంటి అలాంటి సిట్యుయేషన్ నాకు ఇంకెక్కడన్నా చూపించండి. ఇంకొక వ్యక్తిలో ఎక్కడ కనబడదు కదా! అంటే నిరంతరము కూడా ఈ యొక్క 9 ఆత్మ ఫలాలే గాని, లేకపోతే ఆత్మ వరాలే గాని నిరంతరము కూడా ఆయనలో అవి ప్రొజెక్ట్ అవుతూనే ఉండేవి, కనబడుతూనే ఉండేవి. అవన్నీ కూడా యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు కొన్ని టాలెంట్స్ ఉంటాయి. కానీ ఆ టాలెంట్స్‌ని అన్నీ యూజ్ చేయరు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి. అంతేనా? అంతే. కానీ ఈయనకున్నవి ప్రతినిత్యము కూడా ఆయన ఆపరేట్ చేయగలుగుతున్నాడు. అన్నీ కూడా వాడాడు చక్కగా. అది 3.5 సంవత్సరం కాలంలో యేసు ప్రభు వారిలో జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈయనలోనే జరిగింది. మిగతా వాళ్ళు 12 మంది శిష్యులు చేయలేదంటే చేశారు. కానీ ఆళ్ళన్నీ ఆపరేట్ చేసినట్టు నాకు కనబడలేదు. కొన్ని అక్కడక్కడ చేశారు. వారి శక్తి కొలది వారు చేశారు. కానీ ఈయనే చాలా చాలా ప్రత్యేకంగా కనబడతాడు మనకి. వాటి గురించి వివరణ ఇచ్చాడు, రాసేసాడు, దాని గురించి చెప్పాడు, ఎలా వాడాలో చెప్పాడు, దాన్ని ఎలా పొందుకోవాలో చెప్పాడు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పాడు. సూపర్‌గా ఉంటది అవన్నీ కూడా చదివితే. కనుక నేను మరలా మీకు తెలియజేసేది అంటే, నువ్వు తిరిగి రాగలిగితే, నా తండ్రి దగ్గరికి, నా దేవుని దగ్గరికి మీరు తిరిగి రాగలిగితే, ఇలాంటి యొక్క గొప్ప విషయాలు మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అందరి గురించి కూడా వారు మనుషులేనా? మనుషులేనా అండి ఆళ్ళు? నరులేనా? దేవతలా? మనుషులే. నీలాంటి నాలాంటోళ్ళే వాళ్ళు కూడా. ఇన్‌ఫాక్ట్ మనకంటే ఎక్కువ రోగాలున్నాయి వాళ్ళకి. అపోస్తలుడు పౌలు గారి సంగతి తెలుసా మీకు? ఎన్ని రోగాలు? రోగాల పుట్ట. ఆరోగ్యవంతుడు కాదు. అలాంటి వ్యక్తి. కనుక ఇంత ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఆయన్ని ఎంతగా వాడుకున్నాడంటే, ఆయన గురించి ఇంకా డీటెయిల్ నేను చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆ కాలంలో మనకి ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లేదు కదా! ఒక స్థలం నుంచి వేరొక స్థలానికి వెళ్ళాలంటే మనం చాలా కష్టం. అందులోని అయితే కాలినడకలో వెళ్ళాలి. కొండలు, గుట్టలు ఎక్కి తిరగాలి. లోయల్లోంచి ప్రయాణం చేయాలి. లేకపోతే సముద్రాల మీదుగా ఈ యొక్క పడవ ప్రయాణాలు చేయాలి. అలాంటి దాంట్లోనే, అలాంటి స్థితిలో, అలాంటి యొక్క భయంకరమైన అనారోగ్య స్థితుల్లోనే అపోస్తలుడు పౌలు గారు 3 సార్లు ఏంటట ప్రపంచాన్ని అలాగ చుట్టేసాడు మొత్తం. అప్పుడున్న ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలను అలా మొత్తం అంతా తిరిగేసి వచ్చేసాడు. మ్యాక్సిమం అన్ని కవర్ చేసాడు ఆయన. అది కూడా ఒక సక్సెస్ఫుల్‌గా. అంటే ఈ యొక్క సక్సెస్‌లో ఆయన ఎంతగా నలిగిపోయాడంటే, ఎన్నో సార్లు చంపడానికి ఎన్ని సార్లు ప్రయత్నం చేశారో. ఒక సందర్భంలోనైతే ఆయన్ని ఐకోనియా అనే ఒక స్థలంలో ఆయన ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టేస్తారు శుభ్రంగా. ఎంతగా అంటే అది ఐకోనియా అనే స్థలం ఒక జంక్షన్ అనమాట. 4 ప్రదేశాలు వెళ్ళడానికి ఒక జంక్షన్. ఆ జంక్షన్‌లో ఆయన సువార్త పరిచర్య చేస్తాడు. చేసేటప్పుడు శుభ్రంగా ఆయన రాళ్ళతో కొట్టేస్తారు అక్కడున్న ప్రజలందరూ కూడా. ఎంతగా కొడతారంటే ఒళ్ళంతా కూడా రక్తమయం అయిపోయి ఆయన అలాగ పడిపోయి ఉంటాడు. వాళ్ళే నిర్ధారిస్తారన్నమాట, ఇటు చనిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. మరి ఎవరో కనికరించి ఏదో ఒక టైంలో ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని
వారం రోజులో 10 రోజులు ఆయనకి వైద్యం చేసి చక్కగా అంతా బాగు చేస్తే ఆయన బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే 4 రోడ్ల జంక్షన్కి వచ్చి ఆయన తిరుగుతున్నాడట. అలాగా ఒకసారి కాదు 3 సార్లు అలాంటి యొక్క పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చనిపోయాడని నిర్ధారించున్నాడనే అయినా సరే మళ్ళీ బాగా అయిపోయి మళ్ళీ ఆ అంటే ఆయన యొక్క పట్టుదల ఏంటంటే ఈ స్థలాన్ని నేను చెక్కించుకోవాలి అని ఒక నిర్ధారణ తీసుకొని ఆ స్థలంలో పరిచయం అయిన తర్వాత వేరే స్థలానికి వెళ్ళాడు. అద్భుతం ఏంటంటే ఆ స్థలంలో ఉన్నవారు అందరూ కూడా మారిపోయారు తర్వాత. అంటే చాలా విశేషమైన అంశాలు ఉంటాయి. ఆయన చరిత్ర గురించి కొంచెం లోతుగా తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అయితే ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆయన తిరిగి రాగలిగాడు కనుక. హల్లెలూయా. ఎవరైతే ప్రభు యొద్దకు తిరిగి రాగలుగుతారో వారి యొక్క పరిస్థితి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇంకా చూద్దాం, లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఎవరండి ఇక్కడ? 10 మంది కుష్ఠరోగులటండి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో ఎంతమంది అంటే 9 మంది వెనక్కి తిరిగి వెళ్ళారంట అండి, ఒక్కడే వెళ్ళలేదట. అంతేనండి, అంతేనా? ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఉంటే 9 మంది యేసు ప్రభు యొద్దకు వెళ్ళారట తిరిగి. నవ్వుతున్నారే? తప్పు చెప్పానా? తప్పు చెప్పానా? 9 మంది వెళ్ళారా, ఒకడు వెళ్ళాడా? నా బైబిల్లోనే తప్పునట్టు కదా. 9 మంది కూడా వాళ్ళు వెనుదిరగలేదట. ఒకే ఒక్కడు. విచిత్రం ఏంటంటే ఆ తిరిగి వెళ్ళినాడు కూడా ఏంటట, అన్యుడు. ఆ 9 మంది యూదులు, ఒక్కడే అన్యుడు. ఎవడు తిరిగి వెళ్ళాడట? అన్యుడే తిరిగి వెళ్ళాడంట. విచిత్రం కదా. అయితే తిరిగి వెళ్ళినందుకు ఏం చేశారట? దేవుడు ఆయన బాధ వ్యక్తం చేశారు. ఆ 9 మంది ఏరు అని ఆయనతో మాట్లాడే సందర్భం చూస్తే ఆ తర్వాత కింద వచనం చూడండి, 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. తిరిగి వచ్చిన వాడికి ఏంటట? స్వస్థత. విచిత్రం ఏంటంటే దీని గురించి కూడా నేను ఇలాంటి యొక్క విషయాలు ఎక్కువగా దావీదు గారి ఇంట్లోనే ఎక్కువ మనం మాట్లాడుకున్నాం. ఎక్కువ ఇలాంటి విషయాలు కృతజ్ఞత కూడుకులు ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే జరిగాయి. సిరీస్గా కూడా చేసాం. అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ప్రపంచంలో అనేకమైన రోగాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద రోగం ఏదంటే ఏం చెప్తారు? ఎయిడ్సా? క్యాన్సరా? ఏం చెప్తారండి? ఎయిడ్సేనా? ఇంకా పెద్ద రోగం తెలీదా? పెద్ద రోగం ఏంటి మీ దృష్టిలో? ఏంటండి? తెలీదా? కొంతమంది చెప్తున్నారు, వాళ్ళిద్దరు కాదు, మిగతా వాళ్ళు చెప్పండి. పెద్ద రోగం ఏంటట? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? ఎవరో కనపడకుండా చెప్పేస్తున్నారు. సరే, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఇదే పెద్ద రోగం. ఎందుకో తెలుసా? ఇప్పటికీ మందు లేదు, అప్పుడు లేదు, తర్వాత కూడా వస్తుంది అనుకోను నేను. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రోగం ఉన్నట్టు మనకి ఇప్పుడు నీకు ఎయిడ్స్ ఉందనుకోండి. ఎయిడ్స్ అంటే ఎవరన్నా చూసి చెప్పగలరా? నీకు ఎయిడ్స్ ఉందని అంటారా ఎవరన్నా? కనబడుతుంది అది. క్యాన్సర్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద రోగాలని ఒక లిస్ట్ పెడతారో ఆ ఏ రోగం కూడా మనం చూసేది చెప్పలేం, పరీక్షణ చేయాలి కదా. పరీక్ష చేసి టెస్టుల ద్వారానే చెప్తాం. కానీ కుష్ఠరోగం మాత్రం చూస్తే చెప్పవచ్చు, అవునా? దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది మనిషిని ఎలా చేస్తుందంటే వికృతంగా మార్చేస్తుంది. ఇట్ విల్ మేక్ డిస్ఫిగర్ అనమాట. అంటే మీ యొక్క రూపాన్నే మార్చేస్తుంది అది. చూసారా కుష్ఠోల్ని ఎలా ఉంటారు వాళ్ళ చేతులు చెయ్యి చూపించండి, ఎలా ఉంటుంది కుష్ఠరోగులు చెయ్యి ఎలా ఉంటుంది చూపించండి రా. సిద్ధు తెలీదా? ఓకే, తప్పించుకుంటున్నాడు. ఓకే, కుష్ఠరోగులు చెయ్యిలు ఎలాగ ఉంటాయండి?
చూసారా వాళ్ళ కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో, వాళ్ళ మొహం, చెవులు అన్నీ కూడా ఎలా ఉంటాయి. తినేస్తుంది ఒక క్రిమి, అంతా కూడా తినేస్తూ ఉంటుంది అది. పోతాయి అంతా కూడా. ఆ పోయినవి మందు ఒకవేళ ఉన్నా వేసుకున్నా వస్తుందంటే రాదు. అంతే, మందే లేదు దానికి. ఏంటట ఆ ట్రీట్మెంట్ ఏంటంటే దానికి అక్కడతో ఆగుతుంది అంతే. కానీ అది పోయిన దాన్ని తిరిగి రప్పించలేము. అది శాశ్వతంగా ఆ క్రిమి నీ యొక్క మన శరీరంలో చనిపోదు, అలా ఉంటుంది. అందుకని ఆ కాలంలో ఏం చేసేవారంటే ఈ కుష్ఠరోగులు వస్తే వారిని ఏంటట ఊరి బహిష్కరణ చేసేవారు. ఇంకేమనేవారంటే వీడు పాపము చేశాడు, పాపము చేసిన వాడికే ఈ కుష్ఠరోగం వస్తుంది అని బాగా నమ్మేవారు. అందుకని కుష్ఠరోగం వచ్చిందంటే ఇంకా అది చచ్చిపోవడమే, ఇంకా అంతే. మానసికంగా చచ్చిపోవాలా, శారీరకంగా కొంతకాలానికి చచ్చిపోవాలి. ఎందుకంటే ఎవరు ఆహారం పెట్టరు, ఎవరు ముట్టుకోరు, ఎవరు అసలు ఏం చేయరు. ఎందుకంటే బహిష్కరణ చేస్తారు, ఎక్కడో ఊరు బయటని ఎక్కడో పెడతారు. అక్కడ ఏం దొరుకుతాయి, ఉన్నంత వరకు ఉంటారు, చచ్చిపోతారు అంతే. అలాగే చాలామంది చనిపోయేవారు. అలాంటి యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు ఏంటంటే ఒక్క మాట ముట్టుకున్నాడు. ఆ 10 మందిని ముట్టుకోలేదే, లేదు. కలిశారు, ఎన్కౌంటర్ అయ్యారు, టక్కుమని అయిపోయింది అంతే. ఒక మాట చెప్పాడు, వెళ్ళారు, అందరూ స్వస్థపరచబడ్డారు. కానీ ఎప్పుడైతే ఒక్కడు వెనక్కి తిరిగి వచ్చాడో ఆడికున్న ఒక కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత అంటే ఆడు దేవుని చిత్తము చేశాడు. హల్లెలూయా, అవునా కదా? నేను చెప్పనా ఎలాగా? ఆ కుష్ఠరోగి దేవుని చిత్తము చేశాడు. ఎప్పుడైతే ఆయన స్వస్థపరచబడ్డాడో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అక్కడికక్కడ అలాగా సాష్టాంగ పడిపోయాడు, తక్కువని పడిపోయాడు అంతే. పడిపోయి దేవుణ్ణి స్తుతించాడు. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో చూడండి ఒకసారి. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 కలిసి ఉంటాయి అనుకోండి. 16 to 18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. యేసుక్రీస్తులో ఏంటట మన విషయంలో దేవుని చిత్తమట. అంటే కృతజ్ఞతలు తెలియచేయడం కూడా దేవుని చిత్తము. ఇక్కడ ఒక కుష్ఠరోగి దేవుని చిత్తము చేశాడు. దేవుని చిత్తాన్ని గ్రహించి చేయగలిగాడు అంటే అంత ఈజీ కాదు, కానీ చేశాడు. మరి దేవుని చిత్తము చేస్తే వారికి ఏమి కలుగుతుందట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఆఖరి భాగంలో చదవండి. ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే ఇప్పుడు ఈ కుష్ఠరోగి ఎక్కడికి వెళ్ళొచ్చు? అవకాశం ఉందంటారా? ఉంది కదా. ఆ దేవుడు కోరుకుని దీన్ని చేయగలిగాడు కదా. కుష్ఠరోగం అంటేనే ఆ కాలంలో ఎలా భావించేవారు? పెద్ద పాపని, అదే కదా. మరి అలాగే కదా చేశారు. నాకు తెలిసి 10 మంది కూడా ఎంతో కృంగిపోయి ఇంక చచ్చిపోదాం అనుకొని అలాంటి నిర్ణయం తీసుకుని ఊరు బయట ఎక్కడో ఉండి మొత్తానికి అక్కడ ఆ నోట ఈ నోట విని యేసు ప్రభువు వారు వస్తున్నారని తెలుసుకొని మొత్తానికి ఆయన్ని ఎదురుపడి ఆయన స్వస్థపరచబడ్డారు. అవునా? అయితే ఈ యొక్క 10 మంది కుష్ఠరోగుల్లో విచిత్రంగా, అద్భుతంగా ఒక్కడ మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హత సంపాదించుకున్నాడు. అంతే కదా. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? అంతే అది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఎందుకు అంతటి ధన్యత ఆయనకి ఎలా కలిగిందంటే ఆయన తిరిగి రావడం వలన. అవునా కదా. ఎవరైతే తిరిగి వస్తారో, ఎవరైతే మరలా ప్రభు యొద్దకు చేరుతారో వారికి ఈ యొక్క ధన్యత. హల్లెలూయా. ఇంకా నేను ఎక్కువ వివరించిన సమయం అయిపోతుంది, ఇంకా చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. రైట్. ఈ యొక్క 2 వచనాల్లో భావం ఏంటంటే ఇక్కడ ఎవరండి? హాగరు యాకోబు భార్య కదా, సొలొమోను భార్య, దావీదు భార్య. ఓకే. హాగర్ ఎవరండి? అబ్రహాం యొక్క భార్య, సారా దాసి. మరి ఆ విషయం మనకి సందర్భం తెలుసు. ఎప్పుడైతే ఆ యజమానురాలు
నన్ను టార్చర్ చేస్తుందని ఎప్పుడైతే భావించిందో తను ఏం చేసిందట, అరణ్యములోకి పారిపోయింది, ఎడారిలోకి పారిపోయిందట. పారిపోయినప్పుడు అక్కడ మరలా ఎవరో మాట్లాడారు. ఏంటట, మన భాషలో మన మాట, నోరు మూసుకొని నీ యజమానురాల దగ్గర చెప్పిన మాట విను, వెళ్ళు అంటే అన్నదా? అలాగే అని అన్నదా? మనం మార్చాం కదా. ఆ, అక్కడ అలా అనలేకపోయినా అదే అర్థం. అలా వెళ్తే మరలా మరలా తిరిగి వెళ్ళినందుకు దేవుడు తను ఎంతగా దీవించారంటే, ఈ భూమి మీద వారి లాంటి ఒక సంపద కలిగిన వారు తర్వాత కూడా లేరు. యుగాంతం వరకు కూడా చూసుకోండి, ఎవడూ లేడు, ఏ దేశం లేదు. వారికి దేవుడిచ్చిన ఒక వాగ్దానం. వాడెవడాడు? ఇష్మాయేలు కదా. ఇష్మాయేలు మరి ఎంతగా అంటే భూమి మీద వారికి ఉన్న అత్యధికమైన ఆశీర్వాదం వారే పొందుకున్నారు. అంటే సర్వ సంపదలు కూడా, సంపద అంతా కూడా వాళ్ళదే. ప్రకృతి సంబంధమైనది, లౌకికంగా లోకంలో ఒక ఒక పొజిషన్ ఉంది వాళ్ళకి. ఎవరాలు? ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా, ఈ యొక్క 7 దేశాలు, ఇక దుబాయ్, సౌదీ ఎమిరేట్స్, యుఏఈ ఎమిరేట్స్ అంటారు. ఇవన్నిటిలో వారికి ఉన్నాక సంపద ఎక్కడా లేదు. క్రూడ్ ఆయిల్ అంతా కూడా వరల్డ్ వైడ్ అంతా కూడా సర్క్యులేట్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తారండి? వాళ్ళే చేస్తారు. దుబాయ్లో వీటన్నిటిలో ఏముంటుంది, వాటికి వాళ్ళకి ఏముంటుందట, పెట్రోల్ బావులు ఉంటాయి, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, అన్నీ వాళ్ళకే. నీళ్లు తక్కువ ఉంటాయి కానీ అన్నీ వాళ్ళకు ఉంటాయి, ఎక్కువే అన్నీ కూడా. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అదే తర్వాత కాలంలో కూడా 12వ వచనం మనం చదివితే అక్కడ ఏముంటుందట, 16, 12 వాడి గురించి ఒక మాట కూడా దేవుడు చెప్పాడు. చదవమ్మా. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును కదంటే. అడవిగాడిదట. ప్రపంచ దేశాలందరికీ కూడా వాడు ఏమింటట, వాడు చేయెత్తాడు పైకి, వాడికి అధికారం ఉంటుంది. ఇక ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా మనము యుద్ధము చేసేది కూడా ఎవరితోనండి? రాధా మనోహర్ దాస్తానా, కరుణాకర్ సుగ్నతనా, ఎవరితో చేస్తాం? ఎవరితో చెయ్యాలి? వాడితోనే చేస్తాం, ఆ దేశాలతోనే చేస్తాం. కనుక కొంచెం లోతుగా మీరు ఆలోచించండి, చదవని వాక్యం కనుక. అంత భయంకరమైన పరిస్థితి మనకు రాబోతుంది. ఎవరితోనో మనం యుద్ధం చేయము, మనక సొంత బ్రదర్తోనే మనం యుద్ధం చేస్తాం అన్నమాట. మన బ్రదరేనా? వాళ్ళిద్దరు ఏంటి బ్రదర్సేనా? ఇష్మాయిలు, ఇస్సాకు బ్రదర్సేనా? వాళ్ళనే కొట్టుకొని సావాలి తర్వాత. కనుక అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, హాగర్ ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో, మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క శారీరకంగా, ఈ యొక్క లోకపరంగా ఎంతటి ఆశీర్వాదం, ఏదన్నా ఆశీర్వాదమే కదండి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు కూడా బయటికి చెప్పరు కానీ మీరు కూడా కోరుకునేది ఏంటట, నన్ను కూడా అలా ఆశీర్వదించు, అదే కదా. అలాగా ఆశీర్వదించు. మాకు ఎప్పుడు కూడా ఏం కావాలి? భూ సంబంధమైనవే కావాలి కదా. పర సంబంధమైన కూడా కావాలి అప్పుడప్పుడు, కానీ ఎప్పుడు కూడా మాకు ఇవి కావాలి అనుకుంటారు. సో అందుకనే ఇక్కడ, కానీ అది ఆశీర్వాదమే. కనుక తను ఎప్పుడైతే తిరిగి వచ్చిందో తను అంతటి ఆశీర్వాదము చూడగలిగింది. ఒక చక్కటి కుమారుడు కలిగాడు. ఇంకా ఏంటట, వాడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు ఏదైనప్పటికీ కూడా. కనుక మీరు తిరిగి నా దేవుని దగ్గరికి రాగలిగితే మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. మరి ఆఖరి మాట చెప్పి ముగించేస్తాం. ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 9, 11 వచనాలు చదవండి. చదవండమ్మా. భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. ఏంటంటే అది సందర్భం ఏంటి? ఎవరాలు? ఏంటమ్మది? నోవా జలప్రలయం తర్వాత నోవా ఏం వదిలేట బయటికి? ఒక ఎనకొండను వదిలేడు. ఏం వదిలేడరా? కాకిని వదిలేడట. ఆ కాకి ఏం చేసిందట? వెళ్ళిపోయి రాలేదు. తర్వాత ఏం చేశాడు? వచ్చిందా? వస్తే ఏంటి సాంకేతం ఏంటట? నీరు తగ్గింది, మీరు దిగచ్చు, అదే కదా. అలా అనుకోవడమే. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆ పావురం
మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క నోవాకి ఏంటంటే ఒక స్పష్టత వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది, ఒక నిరీక్షణ కలిగింది, విశ్వాసం బలపడింది. ఏంటంటే ఆహా, అయితే ఇంతటి యొక్క విపత్తులో కూడా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఇంకేం చేశారట, మరలా వారు బయటికి అడుగు పెట్టడానికి వారి ద్వారా ఈ యొక్క సంతానోత్పత్తి జరిగింది. యాక్చువల్గా మనం ఆదాము సంతానమా, అవుననే అనేస్తారేమో, అనేస్తారు కదా. ఆదాము సంతానం ఎక్కడి వరకు అయిపోయింది, నోవా జలప్రళయం వరకే అయిపోయింది. అక్కడ ఎవరు, ఈ సేతు సంతానం, సేతు సంతానమే కదా మనం అంటే అక్కడ వరకు ఉన్న ప్రజలు. ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది, అంతా కూడా ఈ యొక్క జల ప్రళయంలో అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ ఒక 7 ఎవరు మిగిలారు, 8 మంది, వీళ్ళే నోవా కుటుంబమే మిగిలింది. ఆ నోవా కుటుంబం నుంచి మళ్ళా దేవుడు రీక్రియేట్ చేశాడు. ఇప్పుడు మనకి మూల పురుషుడు మనకి నోవానే అవుతాడు, అంతే కదా ఆ లెక్కన. కాబట్టి అంటే ఇక్కడ మరలా ఈ యొక్క భూమి మీద ప్రజలు నివసించడానికి, వారి ద్వారా దేవుని కార్యములు జరిగించడానికి కూడా ఇక్కడ కారణం ఏంటంటే ఆ పావురం తిరిగి రావడమే. అది వచ్చి చెబితే తెలుసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళా బయటకు వచ్చారు. అంటే ఏదైనా మీరు గమనించాల్సిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, తిరిగి రావడం వలన ఎన్ని ఆశీర్వాదాలు అంటే మనం ఊహించలేము. దానికి ఎక్కడెక్కడో కనెక్షన్ ఉంటుంది అనమాట. కనుక వెళ్ళిపోతారు ఈజీగానే, మీకు నచ్చినట్టు మీరు బ్రతకచ్చు. కానీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తే మాత్రం మీరంతా దీవించబడిన వారు ఈ భూమి మీద ఉండరు. హల్లెలూయా. కనుక ఎన్ని చెప్పాను 5 చెప్పనే, నేను 7 చెప్పుకుంటాను కదా. 7 వీళ్ళందరూ కూడా వెనక్కి వచ్చారా? పోనీ వెనక్కి వచ్చినాడు ఎవడన్నా నష్టపోయాడా చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 7 అంశాల్లో వెనక్కి వచ్చాం కాబట్టి మేము నష్టపోయాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది అపోస్తలుడైన పౌలే కానీ, రూతే కానీ, ఈ పావురం వలన ఈ యొక్క నోవా కానీ, ఇంకా ఆగర్ కానీ, ఇంకా కుష్టి వ్యాధిగ్రస్తుడు, ఇంకా చిన్న కుమారుడు కదా. వెనక్కి వచ్చిన వారు ఎవరూ కూడా నష్టపోలేదు. కనుక మీరు కూడా నష్టపోరు కదా. ఏంటంటే అసలు నా అడుగు వెనక్కే పడకూడదు, ఏదన్నా ముందుకేనట కదా. బాగుంటాయి మాటలు, కానీ తప్పు సరిదిద్దుకోవడం కూడా ఒక గొప్ప లక్షణం. కనుక వెనక్కి వచ్చిన వారందరూ కూడా వారు ఆశీర్వదించబడ్డారు. అయితే నేను మిమ్మల్ని ఏ విషయంలో వెనక్కి రమ్మంటున్నాను, ఏ విషయంలో రమ్మంటున్నానండి? మీ పని వదిలేసుకుని వెనక్కి రమ్మంటున్నానా? ఏ విషయంలో? ఆధ్యాత్మిక జీవితంలో మీరు పడిపోయిన స్థితిలో ఉంటే మరలా నా ప్రభు యొద్దకు రండి. హల్లెలూయా. నా ప్రభు యొద్దకు మీరు రాగలిగితే, అందుకనే కదా అసలు వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు వారే ఈ యొక్క మోషేతో ఈ యొక్క మాటలు మాట్లాడించాడు కదా. ఆయన ఏమంటున్నాడట, కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి అని పిలుచుకుంటున్నాడా? త్వరగా కీర్తనలు 93వ వచనం. నరులారా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏంటంట, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడట. మోషే చెప్తున్నాడు ఈ మాట. కారణం ఏంటో తెలుసా? మనము ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి వచ్చాము? మన ఆరిజిన్ ఏంటి? దేవుని యొద్ద నుంచి వచ్చాం కదా. దేవుడే కదా మనకి సృష్టికర్త. ఆయన యొద్ద నుంచే మనలను పంపించినప్పుడు మరలా ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి మళ్ళీ మనల్ని పిలుచుకోవడానికి. అదే అంటున్నాడు, తిరిగిరా, తిరిగి వస్తేనే నీకు పరలోకం. కాబట్టి ఈ లోకంలో మీరు ఎక్కడైనా తిరగండి, ఏమన్నా చేయండి, కానీ 1 పాయింట్లో మళ్ళీ ఏం చేయాలట? యూ షుడ్ రియలైజ్ అండ్ యూ షుడ్ కమ్ బ్యాక్. మీరు మరలా తిరిగి నా యొద్దకి రండి అంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొద్దకు మీరు రాగలిగితే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 7 అంశాల్లో కూడా వారందరూ కూడా వారి తమ తప్పులను తెలుసుకున్నవారు కొంతమంది అయితే, కొంతమంది వాగ్దానం చేసుకునే మాట నిలుపుకున్నవారు కొంతమంది. వారంతా కూడా అద్భుతంగా దేవుని చేత వాడబడి ఈరోజు చరిత్రలో ఇంకనూ నిలిచిపోయి వారి గురించి మనం ధ్యానిస్తున్నామంటే వారు మంచి మాదిరి. హల్లెలూయా.
కనుక మీ జీవితంలో కూడా మీరు కూడా అటు ఇటు అటు ఇటు అడుగులు వేసేయచ్చు, తప్పిపోయి ఉంటారు. దాని గురించి నేను మిమ్మల్ని నిందించట్లేదు, మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ ఎంతకాలం, బట్ ఒక పాయింట్ ఉంటుంది, వదిలేయండి, వెనక్కి రండి, దీవించబడండి. దేవుడి యొక్క మీ యొక్క మాటలన్నీ మీ వెనుకల్లో ఫలించును గాక. ఓకే, రేపటి దినం కొరకు మనం సిద్ధపడదాం.